శ్రవంతి. అందరికీ నమస్కారం. ముందుగా మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఒక 4-5 రోజుల నుంచి ఒక ఫుల్ సర్కిల్ మూమెంట్లో ఉన్నాను నేను. ముందుగా మా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఆయనను చూసినప్పుడల్లా మన ఇంట్లో ఒక ఫేవరెట్ కజిన్ ఉంటారు కదా, సో ఆ టైప్స్ అనమాట. ఆయన ఈవెంట్కి వచ్చిన ఒక తెలియని పాజిటివ్ వైబ్ ఉంటుంది. సో సంబరాల ఏటిగట్టు రిలీజ్ అయ్యి బోలెడన్ని సంబరాలు చేసుకునేలాగా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. అండ్ అలానే మా ఇంకొక గెస్ట్ సాయిరామ్ అబ్బరాజు గారికి థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ ఫర్ ద రీసెంట్ నారీ నారీ నడుమ మురారి. అండ్ అలానే గీతా భగత్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ స్వీట్ వర్డ్స్. ప్రశాంత్ గారికి, మా డిఓపి మహి గారికి, అండ్ అలానే మా ప్రొడ్యూసర్ బిఎన్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. అండ్ కమింగ్ టు నరేష్ గారు, లాస్ట్ టైం ఈవెంట్లో ఆయన రాలేదు, సో ఆయన గురించి పెద్దగా చెప్పలేదు. సో నిద్రలో లేపి అడిగినా ఎవరిలాగా బ్రతకాలనుకుంటావు అంటే నేను నరేష్ గారిలాగా బ్రతకాలనుకుంటాను. ఆయనతో పని చేశాక అర్థమైంది ఆయన డిసిప్లైన్, ఆయన పంక్చువాలిటీ, ద వే హీఈస్ లివింగ్ హిజ్ లైఫ్ ఈజ్ అమేజింగ్. సో నరేష్ గారికి మా భగవాన్ బాబాయ్ సో చాలా సపోర్ట్ చేశారు సినిమాలో. చాలా స్వీట్, చాలా డౌన్ టు ఎర్త్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా ఆనందం కలిగించింది మీతో పనిచేయడం. అండ్ అలానే మా బన్నీవాస్ గారికి, మా వంశీ నందిపాటి గారికి స్పెషల్ థ్యాంక్ యూ. ఈ సినిమాని తీసుకొని ఇంత మంచిగా ప్రమోట్ చేస్తున్నందుకు. నేను ఇలాంటి ప్రమోషన్స్ చేస్తారని ఎప్పుడు అనుకోలేదు. వంశీ నందిపాటి గారు అయితే ఒక 100 లైన్లు లిస్ట్ రాశారు ఆయన. సార్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఇంకా 10 రోజులు ఉన్నాయంటే ఇవన్నీ రాసి కూడా ఇంకేదైనా ఐడియా ఉంటే చెప్పు అంటున్నారు ఆయన. సో అంత డెడికేటెడ్ ఒక సినిమా గురించి, అంత ప్యాషనేట్. అందుకే ఆయన తీసుకున్న ప్రతి సినిమా అంత బ్లాక్ బస్టర్ అవుతుంది, ప్రజలు కూడా నమ్ముతున్నారు. అండ్ కమింగ్ టు సుదర్శన్ గారు, హిలేరియస్ కామెడీ ఉండబోతుంది. సో రీసెంట్గా నారీ నారీ చూశారు కదా, వీళ్ళిద్దరి కాంబినేషను. సో అంతకు మించి ఉండబోతుంది మా హే భగవాన్. అండ్ అలానే మా శివాని గారికి స్వీటెస్ట్ సోల్, కంగ్రాచ్యులేషన్స్ ఫర్ దిస్. అడ్వాన్స్గా బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం. అండ్ మా సుహాస్ గారు మొత్తం సముద్రంలోనే ఉండడం వల్ల అలా వారం రంగు తేలుతూ వస్తున్నారనమాట. చాలా కష్టపడుతూ వస్తున్నారు. ట్రోలింగ్ కాదు, నువ్వున్నావు ఇరికించడానికి. మనోళ్ళు అనుకుంటే మనోళ్ళు ఇరికిస్తున్నారు. సుహాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. మా గోపి గారు ఫైనల్గా మా డైరెక్టర్, ఆయనకి ఎంత షార్ట్స్ కావాలో, ఎంత షూట్ కావాలో అంతే పర్ఫెక్ట్గా తీసుకున్నారు. ఎక్స్ట్రా లేకుండా, ఎక్కువ ఎడిటర్కి పని లేకుండా చాలా చక్కగా చేశారు. ఐ విష్ ఆయన డెబ్యూ ఫిలిం మంచిగా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆ బిజినెస్ ఓపెన్ చేస్తే, నా క్యారెక్టర్ ఓపెన్ చేస్తే ఆ బిజినెస్ తెలిసిపోతుంది. అందుకే టీజర్లోను ట్రైలర్లోను పెద్దగా చూపించలేదు, బట్ సినిమాలో మాత్రం గట్టిగా కొట్టబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రవంతి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నా ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ బిఎన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అంటే లాస్ట్లో మేము కొంతమందిని ప్లాన్ చేస్తామండి, వాళ్ళు అయితే ఓకే కూల్. నేను ఇంకా డైరెక్టర్ గోపి గారి కంటే ముందు నేను కొంచెం సేపు మీరు రిలాక్స్ అవ్వండి, నేను సుదర్శన్ గారితో మాట్లాడిద్దామని అనుకుంటున్నాను. రండి సుదర్శన్ గారు, అంటే వెంటనే కాంబినేషన్ బాగుంటుందని. ఒకసారి నిజంగా శ్రవంతి ఒకసారి ఇట్రా, ఒకసారి సరే. సుహాస్ గారిది సాయి దుర్గ తేజ్ గారు షర్ట్ మ్యాచ్ అయింది, కలర్ మ్యాచ్ అయింది, ఓకే. మరి ఆకులు పువ్వులు ఇవన్నీ ఎలా మ్యాచ్ అవుతాయి అసలు? ఒకటే పెద్ద శారీ తీసుకుంటే క్లాత్ మిగిలితే కుట్టించుకున్నా. ఓకే. ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్స్ అండి. ఈవెంట్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వారందరికీ అండ్ సినిమా లవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అర్చకండి, అదే ఈ మధ్య దొరికిపోతున్నాం కాబట్టి జాగ్రత్తగా. మా టీం గురించి ఆల్రెడీ లాస్ట్ ఈవెంట్లో అందరికీ చెప్పాను. ఈ ఈవెంట్కి గెస్ట్గా వచ్చిన మా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ గారికి
అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నాకు అన్నతో నేను 3 సినిమాలు చేశాను. స్టార్టింగ్ ఒక 12 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ చూడంగానే ఫస్ట్ చెప్పిన హీరో, రే నీ వీడియోస్ బాగున్నాయిరా, షార్ట్ ఫిల్మ్స్ అని సపోర్ట్ చేశారు. థ్యాంక్ అదేలే రబ్బా 10 ఇయర్స్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా డైరెక్టర్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బాస్టర్లు కొట్టిన సాయిరామ్ అబ్బరాజు, మై వెల్ విషర్, మై సపోర్టర్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అంత నవ్వేరేంటండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది వివేక్ సాగర్ గారు రాలేదని. మా డైరెక్టర్ గోపి గురించి ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ సినిమాకి ఆల్రెడీ ఫోన్లు స్టార్ట్ అయిపోయినాయి అతనికి. ఫుల్ పాజిటివ్ వైబ్లో ఉంది. మా హీరోయిన్ మ్యూజిక్ టీచర్, ఈ ఈవెంట్లో పాట పాడుతుంది ఖచ్చితంగా. ఇంకా హీరో అండ్ నా ఫ్రెండ్ సుహాస్, మేము ఇద్దరం ఎప్పటి నుంచో జర్నీ. మజిలీ అనే సినిమాలో ఇద్దరం ఫ్రెండ్ క్యారెక్టర్లు చేసాము. అప్పటి నుంచి అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. తను చేసిన అన్ని సినిమాల్లో కల్లా ఇది చాలా కమర్షియల్ సినిమా, చాలా మంచి సినిమా అవుతుంది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమా ఇంత వైబ్ రావడానికి మెయిన్ రీజన్ బన్నీవాస్ గారు, వంశీ నందిపాటి గారు. వాళ్ళు ఎప్పుడైతే ఈ సినిమాలోకి ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్లో వెళ్తుంది. దాని గురించి టీంలో ఫన్నీగా ఒకటి అనుకుంటున్నారు సార్. సుప్రీం సినిమాలో ఒక కామెడీ ట్రాక్ ఉంది సార్. ప్రభాస్ సీను గారు, పృథ్వీ గారు వైట్ అండ్ వైట్లు వేసుకొని వ్యాలెట్ పార్కింగ్ అని కేసు తీసుకొని కారు ఎత్తుకెళ్ళిపోతుంటారు. అలాగా బన్నీవాస్ గారు, వంశీ నందిపాటి గారు మంచి కంటెంట్ సినిమాలు ఏదున్నా సరే మేము చూసుకుంటా ఉంటారు. ఆ సినిమాని హిట్ చేసి చూపిస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయి ఉంటే సారీ. మా టీం టీవీఎస్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అందరూ చాలా కష్టపడ్డారు. టీం అందరూ, డిఓపి గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమణారెడ్డి గారు అందరూ డే అండ్ నైట్లు కష్టపడి చాలా మంచి సినిమాని అందించారు. థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా కాదు, నరేష్ గారి గురించి మీరు సార్ అసలు- నరేష్ గారి గురించి అదే ముందుంటే పర్లేదు, ఇంతమంది వెనకుంటేనే కంగారు. నరేష్ గారు 2026లో ఫుల్ నవ్వులతో స్టార్ట్ అయ్యామంటే అది నరేష్ గారితోనే. నరేష్ గారి కాంబినేషను ఎప్పుడు కూడా మాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఆయన ఒక లెజెండరీ యాక్టరు. ఎంత పెద్ద యాక్టర్ అయినా సరే ఆయన పక్కన చేసేటప్పుడు అంత కంఫర్ట్ ఇస్తారు. ఆయనతో చేయడం, ఆయన సినిమాలతో ఉండడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నరేష్ గారు వచ్చినప్పుడల్లా థియేటర్ ఊగిపోతుంది, అసలుకి మామూలుగా ఉండదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీకు హే భగవాన్ మూమెంట్ అంటే ఏం చెప్తారు మీరు? హే భగవాన్ మూమెంట్ ఎస్, యాక్చువల్గా 2026 అంటే ఉదయం లేగానే రీల్స్ వస్తున్నాయి. ఎస్ లెటర్తో ఉన్నవారందరూ ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాలు చూస్తారు అని. మళ్ళీ నైట్ నిద్రపెట్టేప్పుడు కేజీఎఫ్ రీల్స్ వస్తున్నాయి. ఆ పిచ్చోడు చెప్పేది ఒక్కసారైనా నిజమైతే బాగుండే అని. మార్పులు రావట్లేదు, మార్పులు వస్తాయని కోరుకుంటున్నాను. 26. థ్యాంక్ యూ అండి. మార్పు కలగాలి, మార్పు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ